చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో వివేకానందుల వారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ఒక్క మాటతో, ఒకే ఒక ప్రసంగంతో అక్కడున్న వాళ్ళని, అమెరికన్ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసి ప్రపంచంలోనే హిందూ మతాన్ని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అది మంత్రముగ్ధుల్ని చేయడం అంటే, మెస్మరైజ్ చేయడం అంటే. అలాగే ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సోతస్థుల కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఎన్టీఆర్ తన నటనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలని మెస్మరైజ్ చేసేవారు. మదర్ తెరిసా పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని తన సేవాభావాన్ని ప్రపంచానికి తెలియజేసి ఎంతోమంది తన మార్గంలో నడిపించి మెస్మరైజ్ చేశారు. దాన్ని మెస్మరైజ్ చేయడం అని అంటారు. అలాగే గోలీమార్ అని మైకేల్ జాక్సన్ ఒక్క స్టెప్ వేస్తే లక్షల కోట్ల మంది ప్రజలు ఉర్రూతలుగిపోయారు. అతని పాటకి, అతని ఆటకి ప్రజలు సమ్మోహనం చెందేవాళ్ళు. కొల్లాయి కట్టి కర్ర పట్టుకొని అడుగు ముందుకేసి సత్యమేవ జయితే అంటే గాంధీ మహాత్ముడిని 100 కోట్ల మంది ప్రజలు అనుసరించారు. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి పారద్రోలారు. అది కదా మెస్మరైజ్ చేయటం అంటే. నువ్వు డాక్టర్వా, యాక్టర్వా, లాయర్వా, డ్రైవర్వా, ట్రైలర్వా, చివరికి వంటవాడవా అన్నది ముఖ్యం కాదు. మనం చేసే పనితో ఇతరులను మెస్మరైజ్ చేయగలగాలి. అల్టిమేట్ నేర్చుకోవాలి. దాన్ని ప్రాణం పెట్టి దాంట్లో మనల్ని మించిన మరొకటి లేడు అనే విధంగా మనం ఎదుటి వారిని మెస్మరైజ్ చేయగలగాలి. అది నీకు గౌరవాన్ని, గుర్తింపుని తీసుకొచ్చింది.